ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఈరోజు 2 తిమోతి 2:22 నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనకు దేవుని రక్షణ దిశగా మరియు శక్తినిచ్చి వాగ్దానాన్ని ఇస్తుంది. దేవుడు చెడు మార్గాల నుండి దూరంగా ఉండేందుకు బలాన్ని మనకిస్తానని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీతిలో, విశ్వాసంలో, ప్రేమలో మనల్ని నడిపి మన హృదయాన్ని దైవ చిత్తానుసారంగా దేవుడు ఏం చేస్తాడంటే సిద్ధపరుస్తాడు. మంచి సహవాసాన్ని దేవుడు మనకిస్తాడు. నీ జీవితాన్ని ఆయన దారిలో నిలబడే విధంగా వాక్యం ద్వారా దేవుడు మనని ప్రోత్సహిస్తాడు. ఆయన నిన్ను తప్పుదారుల నుండి కాపాడతాడు. అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవబాక, ఇది దుష్టుల ఆలోచన అని నీకు తెలిసే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు. నీ హృదయాన్ని శుద్ధి చేస్తాడు, మంచి మార్గంలో నడిపిస్తాడు. ప్రభు చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనేచ్ఛలు అంటే దేవునికి విరుద్ధకరమైన ఆశలు, ఆలోచనలు. ఆ ఆలోచనల నుంచి మన జీవితంలో ఎప్పుడైతే పారిపోతూ ఉంటామో, దేవుడు తన వాగ్దానాలను మన పట్ల స్థిరపరిచి దేవుడు ఉన్నతమైన స్థితిలో తీసుకువెళ్తాడు. క్రైస్తవ జీవితంలో బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవుని బైబిల్ గ్రంథంలో ఉన్న యవనస్తులు వారి యవన జీవితాల్లో యవనేచ్ఛ నుంచి పారిపోయారు. యోసేపు కానీ, ప్రియమైన దేవుని బిడ్డారా, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కానీ వారి జీవితంలో యవనేచ్ఛ నుంచి పారిపోయారు. పారిపోవడం వల్ల దేవుడు వారిని ఉన్నతమైన స్థితిలో దేశాల్లోనే ప్రథమమైనటువంటి వ్యక్తులుగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఈ రోజున నీవు దేవుని ఎరిగి బాప్తీసం తీసుకుని రక్షించబడి ఆ ఆలోచన నుంచి పారిపోగలిగితే ఖచ్చితంగా దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదిస్తాడు. అట్టి కృప ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకి దేవుడు దయచేయనుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం, తలలో ఉంచుకున్నాం. ప్రేమ కలిగినటువంటి తండ్రి, మీ నామానికి వందనాలు. ఘనమైన నామాన్ని బట్టి మీ స్తోత్రాలు. రాత్రంతా కాచారు ప్రభా, మీ అపారమైన కృప చూపించారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. నాయనా, ఈ ఉదయకాల సమయంలో నీవు యవనేచ్ఛల నుండి పారిపోము అని వాక్యం ద్వారా మాట్లాడారు. దేవుని ఎరిగి ఇంకా లోక సంబంధమైన ఆశలు ఎవరైనా జీవిస్తుంటే వాటి నుంచి దూరపరచబడి మీ కృపను పొందుకునే అనుభవం ప్రతి ఒక్కరికి నాయనా దయచేయమని కోరుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరం కూడా ప్రభా మీ చిత్తమే చేయడానికి సహాయం చేయమని పరిశుద్ధాత్మ నడిపింపు అందరికీ దయచేయమని ప్రార్థన. ఏదైనా పుట్టినరోజులు, వివాహ దినాలు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు, ఈరోజు పనిపాటలు, ప్రయాణాలు అన్నిటిలో కూడా మీ కొరకు చూపించి మమ్మల్ని అందరినీ నడిపించమని ఈ ప్రార్థన చేస్తున్నాము, నడుచున్నాము తండ్రి. ఆమేన్.